Hi, hello, welcome to our channel PR Academy. This is Radha, Physical Science Faculty. సో ఈరోజు ఏంటంటే మనం వర్క్ ఎనర్జీ పవర్లో ఉండేటువంటి ప్రతి ఒక్క సమ్ని అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి సమ్స్ని ఒక దగ్గర మనం పెట్టడం జరిగింది. సో ఆ సమ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఈ వీడియో చూసేదానికన్నా ముందు మనం ఈ వర్క్ ఎనర్జీ పవర్ మీద ఫార్ములాస్ చేసాం. అంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర పెట్టడం జరిగింది. ముందు ఆ ఫార్ములాస్ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూసి మీరు సమ్స్ని చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన పిఆర్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ అంటే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించిన అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు, ఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎల్పీ కావచ్చు, అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం మెటీరియల్ అంతా ఎన్సీఆర్టీ బేస్ మీద ఉంటుంది. కాబట్టి ఒక్కసారి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూసి పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా జస్ట్ మనకి 750 రూపీస్తో 6 months వ్యాలిడిటీ, 1200 రూపీస్ అనేది 1 year వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఎస్పెషలీ 1 lakh బిట్స్ ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్స్ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. మీకు ఎస్పెషల్గా ఏంటంటే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? సో మన ఫస్ట్ సమ్ అన్నమాట చూద్దాం. ఇద్దరు అమ్మాయిలు ఒక్కొక్కరి బరువు 400 న్యూటన్స్. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరి బరువు ఎంత? 400 న్యూటన్స్. సో 8 మీటర్ల ఎత్తుగల ఒక తాడుని ఎక్కారనమాట. వాళ్ళిద్దరు ఎంత? 8 మీటర్లు ఎత్తుగల ఒక తాడుని ఎక్కారు. ఇద్దరిలో ఒకరు ఏ అని బి అని అనుకుందాం. అంటే మనకి ఇక్కడ పేర్లు ఇవ్వలేదు కాబట్టి మనమే పేర్లు పెట్టుకుందాం. ఒక అమ్మాయి పేరు ఏ, మరొక అమ్మాయి పేరు బి. సో ఈ పని చేయడానికి ఏకి 20 సెకండ్లు, బికి 50 సెకండ్లు సమయం పట్టింది. ఈ పని చేయడానికి ఏకి 20 సెకండ్ల టైం పట్టిందట, బికి 50 సెకండ్ల టైం పట్టిందట. అయితే ఒక్కొక్క బాలిక ఖర్చు చేసిన సామర్థ్యం ఎంత? ఒక్కొక్కరు తారక పవర్ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారనమాట. ఫస్ట్ మనం ఏంటంటే దీన్ని చూద్దాం. అసలు ఏమిచ్చారు అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఏమిచ్చారు? ఫస్ట్ వాళ్ళిద్దరు తాలూకా బరువు ఇచ్చారు, అంతే కదా, వెయిట్ ఇచ్చారు. సో వెయిట్ ఎంత ఇచ్చారు? 400 న్యూటన్స్. వాళ్ళ తాలూకా బరువు ఎంత? 400 న్యూటన్స్. అదేవిధంగా వాళ్ళిద్దరూ హైట్కి తాడు పట్టుకొని ఎక్కారు కదా. సో హైట్ ఎంత ఇచ్చారు? హెచ్ ఈక్వల్స్ టు ఎన్ని మీటర్స్ ఇచ్చారు? హైట్ ఈక్వల్స్ టు 8 మీటర్స్ ఇచ్చారు. హైట్ అనేది మనకి 8 మీటర్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎంత వర్క్ జరిగింది అని అడిగారు. అయితే ముందు మనం ఇక్కడ జరిగిన వర్క్ రాయాలి. వర్క్ డబుల్ ఈక్వల్స్ టు ఏంటి? ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా? మనకి తాడు పట్టుకొని కొంత ఎత్తులోకి వెళ్ళారు కదా వాళ్ళిద్దరు కూడా, కాబట్టి ఖచ్చితంగా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా mgh. సో మనకి వెయిట్ ఎంత ఇచ్చారు? 400 ఇంటూ 8 అనమాట. 400 ఇంటూ 8. ఇక్కడ వెయిట్ అంటే అంతే కదమ్మా, mg ఇది. సో 8. సో 4 8s 32 జౌల్స్ వెయిట్ కదా. సో 3200 జౌల్స్ అనేది మనకి వెయిట్ అవుతుంది. అయితే దీనికి ఏకి ఎంత టైం పట్టిందట? ఏకి పట్టిన టైం వచ్చేసి 20 సెకండ్స్. బికి పట్టే టైం వచ్చేసి 50 సెకండ్స్. ఏకి 20 సెకండ్స్ పట్టింది, బికి 50 సెకండ్స్ పట్టింది. అయితే పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ పవర్ ఆఫ్ ఏ చూద్దాం. పవర్ ఆఫ్ ఏ ఎంత సామర్థ్యం ఉంది అని. మనకి పవర్కి ఫార్ములా ఏంటి? వర్క్ బై టైమ్. సో పి ఈక్వల్స్ టు వర్క్ ఎంత? 3200. ఎంత టైము? 20 సెకండ్స్. అంటే 0కి 0 క్యాన్సిల్. సో పీ ఈక్వల్స్ టు 2 1s 2 6 0 అంటే 160 వాట్స్. 160 వాట్స్ అనేది మనకి ఇక్కడ అవుతుందన్నమాట. 160 వాట్స్. పవర్ ఆఫ్ ఏ ఎంతంటే 160 వాట్స్. అయితే ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పవర్ ఆఫ్ బి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. పవర్ ఆఫ్ బి కూడా మనకి క్యాలిక్యులేట్ చేయాలి. సో పీ ఈక్వల్స్ టు వర్క్ బై టైమ్. సో పీ ఈక్వల్స్ టు వర్క్ ఎంత? 3200 జౌల్స్. నెక్స్ట్
టైం ఎంత ఇక్కడ 50 సెకండ్స్. సో 5కి 0కి క్యాన్సిల్. సో P ఈక్వల్స్ టు ఎంత 5 6 30 4 అంటే 64 వాట్స్. 64 వాట్స్ అనేది మనకి ఇక్కడ బి యొక్క వర్క్ అనేది అవుతుందన్నమాట. ఒకసారి కేర్ఫుల్గా చూడండి. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ తాలూకు వెయిట్ వచ్చేసి 400 న్యూటన్స్ అనమాట. అదేవిధంగా వాళ్ళకి తాడును పట్టుకొని కొంత ఎత్తికి ఎత్తారు. అంతెంత 8 మీటర్ల ఎత్తికి వెళ్ళారు. అప్పుడు ఏకి 20 సెకండ్స్ టైం పట్టింది, బికి 50 సెకండ్స్ టైం పట్టింది. అయితే వాళ్ళు ఉపయోగించిన సామర్థ్యం ఎంత? ఈ అమ్మాయి ఎక్కువ టైం పట్టుకుని వెళ్ళింది కదా పైకి. సో ఎంత సామర్థ్యాన్ని ఉపయోగించారంటే ఫస్ట్ పవర్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. పవర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు పి ఈక్వల్స్ టు W/T కదా. ఫస్ట్ దీనికన్నా ముందు వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. వర్క్ అంటే వాళ్ళు పైకి వెళ్ళారు కాబట్టి, కొంత ఎత్తులోకి వెళ్ళారు కాబట్టి అక్కడ ఉండే ఎనర్జీ అనేది అవుద్ది పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా P ఈక్వల్స్ టు mgh. సో mgh, సో మనకు ఆల్రెడీ వెయిట్ ఇచ్చారు, mg ఇచ్చారు 400, హైట్ కూడా ఇచ్చారు 8. సో ఏంటంటే 3200 జౌల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏకి 20 సెకండ్స్ పట్టింది, బికి 50 సెకండ్స్ పట్టింది. సో అప్పుడు పవర్ ఆఫ్ ఏ, పవర్కి ఫార్ములా వర్క్ బై టైమ్. సో వర్క్ ఎంత వచ్చింది 3200. ఎంత టైము ఏక్ కదా, ఏక్ పట్టే టైము మనకి 20 అంటే మనకి ఎంత వచ్చింది పవర్ 160 వాట్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ పవర్ ఆఫ్ బి కనుక్కుందాం, అంటే బి యొక్క సామర్థ్యం అనమాట. పి ఈక్వల్స్ టు W/T. పి ఈక్వల్స్ టు 3200/5 అంటే 64 వాట్స్. సో ఏకి అయితే మనకి 120 వాట్స్, బికి అయితే 64 వాట్స్. అంటే అంత సామర్థ్యం అనేది వాళ్ళు ఉపయోగించారన్నమాట అంత పని చేయడానికి. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే 1500 kg ద్రవ్యరాశి గల కారు యొక్క వేగం 30 km/h నుండి 60 km/hకు పెంచడానికి ఎంత పని చెయ్యాలి అని అడిగారు కదా. ఇక్కడ ఏంటంటే ద్రవ్యరాశి ఇచ్చారు, ద్రవ్యరాశి ఇచ్చారు. M ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? M ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? M ఈక్వల్స్ టు 1500 kgs ఇచ్చారు. సో దాని వేగం 30 km/h అంటే 30 km/h నుండి 60 km/hకు. అంటే ఇది ఇనీషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ అనేది అవుతుందన్నమాట. సో తొలి వేగం u ఈక్వల్స్ టు 30 km/h. సో 30 km/h. కానీ మనకి ఇక్కడ ఏంటి మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. మీటర్/సెకండ్లోకి మార్చుకుంటే ఏమవుతుంది? 30 × 5/18. 5/18. ఈ 5/18 ఎలా వచ్చింది? మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలంటే 5/18తో మనం మల్టిప్లై చెయ్యాలి. అయితే ఎలా, ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తాను. 1 కిలోమీటర్స్ ఈక్వల్స్ టు మనకి 1000 meters per hour, అంతే కదా. 1 kilometer ఈక్వల్స్ 1000 by hour. ఒక నిమిషంకి ఎన్ని సెకండ్స్? 1 మినిట్కి 60 సెకండ్స్. అలాంటిది అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 మినిట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే 1000 by 6 6 36, 3600 సెకండ్స్ రెండు. సో 2 5 0, 2 1 2 8. సో 5/18. సో ఎందుకు మనం 5/18తో మల్టిప్లై చేస్తామన్నమాట. దీన్ని 5/18తో ఎందుకు మల్టిప్లై చేస్తామో అర్థమైంది కదా. సో km/h ఇచ్చినప్పుడు 5/18తో మల్టిప్లై చేస్తాం. అదే మీటర్/సెకండ్ ఇచ్చి km/hలో మార్చమన్నప్పుడు 18/5తో మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో ఇది. సో ఇప్పుడు ఏంటిది? 2 9s 18, 2 15s, 3 3s 9, 3 5s అంటే 25/3 మీటర్/సెకండ్. ఇది ఇనిషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 60. సో 60 km/h అంటే 60 × 5/18. సో 3 6 2 3 6 20 అంటే 50/3. 50/3 ఫైనల్ వెలాసిటీ అవుతుంది. 50/3 ఫైనల్ వెలాసిటీ అవుతుంది. అంటే ఎంత పని చేయాలి అన్నారు. వర్క్ అనేది మనకి కావాలి, క్యాలిక్యులేట్ చేయాలి. వర్క్ ఈక్వల్స్ టు ½ m × v² - u². m × v² - u². సో W ఈక్వల్స్ టు ½ × m ఎంత ఇచ్చారు? 1500. v² అంతా 50/3 హోల్ స్క్వేర్
మైనస్ 25/3 హోల్ స్క్వేర్. సో 1 బై ఎందుకు ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేద్దాం. సో 2 1s 2 7s 2 5s అంటే 750 ఇంటూ 5 5s 25/3 మైనస్ 25లో 625/3 కాదు 9/9. సో మనకి ఇక్కడ 2500లోంచి 625ని తీసేయాలి. సో 2500లోంచి 625ని తీసేద్దాం. 5 ఇక్కడంతా 9 ఉంటుంది. 7 8 1875. సో 750 ఇంటూ 1875/9 అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకుంటే 9తో 3 3s 9 3 2s 6 3 250 అంతేనా. సో 1875 3 2s 6 15 సో 250. సో వర్క్ ఈక్వల్స్ టు 15625 జౌల్స్. ఇది ఆన్సర్. 15625 జౌల్స్ అనేది దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్. సో వస్తువుపై 5 న్యూటన్ బలం పనిచేస్తుంది. ఆ వస్తువు బలం ప్రయోగ దిశలో 2 మీటర్ల దూరం స్థానభ్రంశం చెందింది. స్థానభ్రంశం వెంట బలం ప్రయోగించబడితే అక్కడ ఎంత పని జరుగుతుంది అని అడిగారనమాట. వస్తువుపై ఎంత బలం పనిచేస్తుంది? 5 న్యూటన్స్ బలం అనేది పనిచేస్తుంది అనమాట. వస్తువుపై పనిచేసే బలం అనేది మనకి 5 న్యూటన్స్. అంటే ఇక్కడ ఏంటి F ఈక్వల్స్ టు ఇచ్చారు. సో F ఈక్వల్స్ టు 5 న్యూటన్స్ ఇచ్చారు. అయితే ఆ బలం ప్రయోగించడం వల్ల ఏంటంటే బలం ప్రయోగించే దిశలో 2 మీటర్లు స్థానభ్రంశం చెందింది, డిస్ప్లేస్మెంట్ అనేది చెందింది. అంటే S ఈక్వల్స్ టు ఎంత 2 మీటర్లు డిస్ప్లేస్మెంట్ జరిగింది. అయితే అప్పుడు మనకి వర్క్ ఎంత అని అడిగారు, డైరెక్ట్గా అడిగారు. సో వర్క్ W ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10. సో వర్క్ ఈక్వల్స్ టు 10 జౌల్స్. వర్క్ ఈక్వల్స్ టు 10 జౌల్స్ అనమాట. వర్క్ ఈక్వల్స్ టు 10 జౌల్స్. ఇది డైరెక్ట్గా అడిగినటువంటిదే. నెక్స్ట్ వన్. ఒక కూలీ 50 kgs సామాన్ను భూమి నుండి పైకెత్తి భూమి నుండి 1.5 మీటర్ ఎత్తులో తన తలపై పెట్టుకున్నాడు. సామానుపై అతను చేసిన పనిని లెక్కించండి. ఒక పోటర్ ఉన్నాడు. అతను 15 kgs పోటర్ అనేవాడు 15 kgs బరువును తన తల మీద పెట్టుకొని ఎంత ఎత్తులో పెట్టాడట? 1.5 మీటర్స్ ఎత్తు, తనకన్నా 1.5 మీటర్స్ ఎత్తులో పెట్టుకున్నాడు, తలకన్నా కూడా. అయితే అతనిపై చేసిన పని ఎంత అని అడిగాడు. ఆ లగేజ్ అతనిపై చేసిన పని ఎంత అని అడిగారు అనమాట. ఇది మనం ఇచ్చింది ఏంటి? మాస్ ఇచ్చాడు. మాస్ M ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? మాస్ M ఈక్వల్స్ టు 15 kg. 15 kg ఇది ఇక్కడ లేదు, కేజీ. మాస్ M ఈక్వల్స్ టు 15 kg ఇచ్చారు. హైట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకి? 1.5 మీటర్. 1.5 మీటర్ అనేది ఇచ్చారనమాట. 1.5 మీటర్ అనేది ఇచ్చారు. సో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? W ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ చేయమన్నారు. అయితే M ఇచ్చారు, H ఇచ్చారు. ఎక్కడో విషయం చూడండి. ఆ పోటరు తన తలకన్నా 1.5 మీటర్స్ ఎత్తులో తన లగేజ్ని పెట్టుకున్నాడు అన్నారు. అంటే ఎత్తులో ఉంది కాబట్టి ఏ ఎనర్జీ వస్తుంది? పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ ఈక్వల్స్ టు mgh. మనకు తెలుసు G వాల్యూ ఎంత? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది ఏమి ఇవ్వకపోయేదంటే అక్కడ G వాల్యూ ఎంత తీసుకుంటాం? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 9.8 మీటర్ పర్ సెకండ్ కింద తీసుకుంటాం, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో W ఈక్వల్స్ టు 15 ఇంటూ 9.8 ఇంటూ 1.5. సో 15 చూసుకోండి. 5 25, అదొకటి లేదు 7, ఒక 5 లేదు 1, 5 7 225. అంటే 225 ఇంటూ 9.8. అంటే ఇక్కడ మనం ఇది తీసాం అనుకోండి 225 ఇంటూ 98 అనమాట. 225 ఇంటూ 98 ఇది మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 225 ఇంటూ 98. 5 8 40, 5 నెక్స్ట్ 8 16 20,
16 17 18 5 45 4 9 18 19 20 22 18 వస్తుంది 0 5 10 2 2 ఎంత వచ్చింది డబుల్ ఈక్వల్స్ టు 22050 జౌల్స్ అనేది వచ్చిందనమాట 22050 జౌల్స్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది దీనికి ఓకేనా జీ వాల్యూ బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనకి లిబరల్గా ఈ పాయింట్లు అవి ఉండకూడదని చెప్పి 10 మీటర్/సెకండ్ అని వాడే ఇచ్చేస్తాడు ఇన్ కేస్ ఆఫ్ టైం వాడు ఇవ్వలేదంటే మనం 9.8 కిందనే మనం తీసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ 15 kg ద్రవ్యరాశి గల వస్తువు 4 మీటర్/సెకండ్ సమవేగంతో కదులుతుంది అయితే దాని యొక్క గతి శక్తి ఎంత సో ఇక్కడ కూడా మనకి మాస్ ఇచ్చాడు ద్రవ్యరాశి ఇచ్చాడు ద్రవ్యరాశి ఎంత ఇచ్చాడు 15 kgs ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వస్తువు యొక్క వేగం ఇచ్చాడు 4 మీటర్/సెకండ్ ఇచ్చాడు అయితే దాని గతి శక్తి ఎంత అంటే కైనటిక్ ఎనర్జీ ఎంత అని అడిగాడు అనమాట కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి ½ mv². సో ½ ఇంటూ m అంటే ఎంత 15 v² అంటే 4 × 4 2 1s 2 2s సో 15 2s 30 30 × 4 సో మనకి ఎంత వస్తుంది కైనటిక్ ఎనర్జీ అనేది మనకి ఎంత అంటే 120 జౌల్స్ అనేది వస్తుంది 120 జౌల్స్ అనేది వస్తుంది అనమాట కైనటిక్ ఎనర్జీ 120 జౌల్స్ అనేది వస్తుంది ఇది దీని యొక్క ఆన్సర్ ముందు ఫార్ములాస్ వీడియో చూసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి రాకపోతే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చెక్అవుట్ చేసుకోండి ఓకేనా అంతవరకు థ్యాంక్ యూ ఇంకా మీకు ఏ టైప్లో వీడియోస్ కావాలనేది మీరు కామెంట్స్లో చెప్తే నేను ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అంతవరకు థ్యాంక్ యూ సో మచ్